కలుగునుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను ప్రేమించి ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధనలోనికి మనందరినీ నడిపించినందుకు, అలాగనే ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినము ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా యోబు గ్రంథము 19వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్యభాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు, అలాగే సువార్త పాఠ్యభాగంగా యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనం ధ్యానించిన ఉన్న అంశము మన విమోచకుడు. మన విమోచకుడు అనగా అవర్ రిడీమర్. మన విమోచకుడు అనగా విడిపించేవాడు, తప్పించేవాడు, రక్షించేవాడు అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ విమోచకుడు అనే అంశాన్ని ధ్యానిస్తుండగా మనం 3 లేఖన భాగాలని పరిశీలన చేస్తే దేవుడు ఎట్టివాడో, మనము ఎలాగున జీవించాలో, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే 3 విషయాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగాన్ని గమనిస్తే యోబు గ్రంథం నుంచి మనం ఏర్పరుచుకున్నాం. 19వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. అయితే గమనించండి, యోబు గ్రంథము బైబిల్ గ్రంథాలన్నింటిలో అనగా 66 పుస్తకాలలో అతి పురాతనమైనది. అలాగనే యథార్థవంతుడు నీతిమంతుడైనటువంటి యోబు జీవితాన్ని విపులంగా ఈ గ్రంథం తెలియజేస్తూ ఉంటది. యోబు జీవితంలో ఎదురైన కష్టాలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, అలాగే శారీరక వ్యాధి బాధలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా యోబు ఎలాగునో నడుచుకున్నాడో మనం గమనించాలి. వీటన్నిటికీ మించి యోబు ఈ కష్టాలతో పాటు భార్య నుంచి, అలాగనే స్నేహితుల నుంచి అవమానము కూడా ఎదుర్కొన్నాడు. స్నేహితులు, భార్య ఏమంటున్నారంటే, నువ్వు పాపం చేసావు కాబట్టే నీకు ఎంత కష్టం వచ్చింది, నువ్వు దేవునికి విరోధముగా ఏదో చేసావు కాబట్టే నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి భార్య అయితే మరణం అయిపోమంది, స్నేహితులైతే నింద మోపారు. ఇంత భయంకరమైన శ్రమలో ఒక మనిషి జీవితము ఉంటుండగా వీటన్నిటిలో గొప్ప విషయం ఏంటి అని అంటే, యోబు ఇన్ని శ్రమలు అనుభవిస్తూ, ఇన్ని అవమానాలు పడుతూ, భార్య చేత చేత్కరించుకుని, శారీరక వ్యాధితో బాధపడుతూ, సమస్తము పోగొట్టుకున్న పరిస్థితుల్లో యోబు తన బలమైన విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఇది గొప్ప విషయం. తన బలమైన విశ్వాస ప్రకటన ఎంత గొప్పగా ఉంది అని అంటే, యోబు ఈ చెప్పబడిన ఈ 25 నుంచి 27 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు యోబు. ఆ మాటల్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ లివ్స్. అంటే నా విమోచకుడు సజీవుడు అని యోబు విశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, విమోచకుడు అనే మాటను ఒకసారి ఆలోచన చేయాలి. హెబ్రీ భాషలో విమోచకుడు అనే మాటకి ఏముంటుందనంటే గోయల్ అనే మాట ఉంటుంది. ఏంటి చెప్పరా? వినిపించిందా? గోయల్. గోయల్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మనం రుణంలో ఉన్నాం, మన అప్పుల భారంలో ఉన్నాం అనుకోండి, మన అప్పు తీర్చి మనల్ని విడిపించేవాడు గోయల్ అంటే. అలాగే మనము కష్టాల్లో ఉన్నాం అనుకోండి, ప్రాణాపాయంలో ఉన్నాం అనుకోండి, మనకి చెయ్యందించి అపాయం నుంచి బయటికి లాగేవాడు గోయల్ అంటే. అలాగే
మనము ఒకవేళ ఏదైనా బానిసగా ఎవరి దగ్గరైనా బానిసగా మనం ఉన్నాం అనుకోండి, అంటే ఎవరి కిందైనా మనం చిక్కుకొని ఉన్నాం బానిసగా. పాత నిబంధనలో మనం గమనిస్తే మనుష్యులను బానిసలుగా కొనుక్కునేవారు కదా. యోసేపుని అతని అన్నలు అమ్మేశారు, ఐగుప్తుకి బానిసగా అమ్మేశారు. అలాగే తర్వాత ఐగుప్తుకి అమ్మేసిన తర్వాత మరి పోతీఫరు యోసేపుని కొనుక్కున్నాడు, పోతీఫర్ దగ్గర బానిసగా. అలాగే అనేక స్థలాలలో మనుషులను కొని బానిసలుగా పెట్టుకునే సాంప్రదాయం పాత నిబంధనలో మనం చూస్తాం. అదే ఉద్దేశంతో యేసు ప్రభువుని కూడా 30 వెండి నాణేలకు ఇస్కరియోతు యోధ అమ్మేశాడు. సౌండ్ ఇస్కరియోతు యోధ అమ్మేయడం మనం చూస్తాం. కాబట్టి ఆ సాంప్రదాయంలో బానిస ఒకరి చేత కొనబడిన తర్వాత బానిస యొక్క లక్ష్యము, బానిస యొక్క బాధ్యత, విధి ఏంటంటే ఎవడైతే నిన్ను కొనుక్కున్నాడో వాని కోసం నువ్వు అవసరమైతే ప్రాణం పెట్టచ్చు, లేదా ప్రాణం ఇవ్వటానికైనా వెనుకాడకూడదు నువ్వు. అది బానిస యొక్క జీవితం. అలాంటి ఒక బానిసను విడిపించడానికి కొనుక్కున్న వాడికి ఎంతైతే వెల ఇవ్వాలో అంత వెల ఇచ్చి ఆ బానిసను విడిపించుకునేవారు పాత నిబంధనలో కానీ యేసు ప్రభువారి కాలంలో కానీ. అలా విడిపించేవాడినే విమోచకుడు అంటారు. అటువంటి వాడినే గోయల్ అని పిలుస్తారు పాత నిబంధనలో హెబ్రీ భాషలో. అయితే ఇక్కడ యేసు ప్రభువారు లేదా దేవుని గురించి యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు. అంటే హీ లివ్స్ ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ జీవించే నా విమోచకుడు నాకున్నాడు. ఆయన ఏం చేస్తాడట, చదవండి. తరువాత అనే మాట వదిలేకూడదు మీరు. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. గమనించారా? ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఈ విమోచకుడు అవసరమైన సమయానికి ఆయన మరలా వస్తాడట. యోబు చెప్తున్నాడు తన విశ్వాసం. నీకు అవసరమైనప్పుడు ఆయన వచ్చి భూమి మీద నిలుస్తాడు ఒక సమయాన. అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిపిస్తాడు. పాత నిబంధనలో మనం గమనిస్తే కిన్స్మన్షిప్ అంటాం. కిన్స్మన్షిప్ అంటే సమీప బంధువు ఎవరైనా మన కష్టాలని పంచుకొని మనల్ని విడిపించాలి. ఇది పాత నిబంధన ఆజ్ఞ. అందుకనే మరి మనం రూతును చూస్తే, రూతు గ్రంథంలో రూతు సమస్తం పోగొట్టుకుని ఉంటుంది. రూతు జీవితాన్ని మళ్ళీ కట్టడానికి దేవుడు బోయాజును సిద్ధపరుస్తాడు. బోయాజు అంటాడు కూడా, నాకంటే సమీప బంధువు నీకున్నాడు కదా అని అడుగుతాడు. కానీ అతను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు రూతుని. అప్పుడు బోయాజు వివాహం చేసుకుని రూతుని మరలా ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. దీన్ని కిన్స్మన్షిప్ అంటాం. విమోచకుడుగా ఉండటం. రక్త సంబంధి కానీ బంధువు కానీ ఈ బాధ్యతను తీసుకోవాలి. దాన్నే గోయల్ అంటాం. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు లేదా దేవుడైనటువంటి మన యేసు ప్రభువారు ఏం చేశాడట, యోబు భక్తుడు చెప్తున్నాడు, అప్పుడే ప్రకటించాడు. ఏమనంటే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట, ఆయన మన కోసము భూమి మీదకి వస్తాడు. ఇది యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. అంటే పునరుద్ధానము గూర్చిన క్రీస్తు సూచన యోబు అప్పుడే తెలియజేశాడు. పురాతన గ్రంథం, ఆది కాండము కంటే మునుపు రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. అప్పుడే యేసు ప్రభువారి గూర్చిన ప్రవచనాన్ని యోబు మర్మంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ సజీవుడు, విమోచకుడైన సజీవుడు ఏం చేస్తాడట, భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును అని అంటున్నాడు. అటు యోబుకు బాగా తెలుసు అన్నట్లుగా చెబుతున్నాడు. నా దేవుడిని నేను ఎరుగుదును, నా విమోచకుడు సజీవుడు, ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడు, ఆయన తర్వాత భూమి మీద నిలుస్తాడు అనగా ఒక దినం వచ్చినప్పుడు ఆయన భూమి మీద నిలుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే మనం గమనిస్తే యేసు ప్రభువారి గురించిన వచనాన్ని అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడతాడు. 1 కొరింథీ పత్రిక
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగింది. గమనించారా? పునరుత్థానము గురించి యోబు అప్పుడే మాట్లాడుతున్నాడు. మనం మొన్న పునరుత్థాన పండుగ జరిగించుకున్నాం కదా. పునరుత్థానం అంటే మానవులు చనిపోయి లేస్తారన్న ఆశ, నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఆయన లేచి, అందుకే క్రీస్తు మరణించిన వారిలో ప్రథమ ఫలంగా మొదట లేపబడి ఉన్నాడు. మనుష్యుల వల్ల మరణం వచ్చింది కనుక అటువంటి ఒక మనుష్యుడిగా యేసుప్రభు వచ్చి ఆ మనుష్యుని ద్వారానే మనందరికీ మృతుల పునరుత్థానము కూడా కలుగజేశాడు. అంటే మనము తిరిగి లేస్తామనే విషయాన్ని ఇక్కడ యోబు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ తర్వాత అంటాడు, ఆ పునరుత్థానం కూర్చున్న మాటలు కాబట్టి యోబు ఏమంటాడు? తర్వాత వచ్చిన చదవండి. తర్వాత నా చర్మము చీకిపోయిన తర్వాత, సరే మీరు ఎప్పుడైనా గమనించారా? నా చర్మం చీకిపోయిన తర్వాత మళ్ళీ నేను శరీరంతో, చీకిపోవడం అంటే ఏంటి? చీకిపోవడం అంటే ఏంటి తెలుసా? ఇలా లాగితే చిరిగిపోతుంది. చర్మం అలా చిరిగిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? సమాధిలోకి వెళ్ళాకే వస్తుంది. ఇది అవునా? బతికొండగా మీ చర్మాన్ని ఇలా పీక్కుంటే వదిలేస్తుందా? ఊడిపోద్దా? అది బతికొండగా జరగదు. అది అంటే యోబు ఏం చెప్తున్నాడంటే, నేను చచ్చిపోయినా, నేను సమాధిలో నా చర్మం చీకిపోయినా శరీరంతోనే నేను దేవుణ్ణి చూస్తాను. మీరు గమనించారా? అంటే దేవుడు ఏం చేయగలడట? చీకిపోయినా, పాడైపోయినా, పడిపోయినా, పగిలిపోయినా, నాశనం అయిపోయిన దాన్ని కూడా పునరుద్ధరించగలడు, రిఫార్మ్ చేయగలడు, మళ్ళీ లేపగలడు. మీరు అందుకే దానికి సూచనగా యేసుప్రభు వారు మరి లాజర్ని మరణం నుండి బయటికి, సమాధిలో నుండి బయటికి రప్పించడం మనం చూస్తాం కదా. సమాధిలో నుంచి బయటికి రప్పించడం చూస్తాం. మీరు అక్కడ లేఖనాన్ని ఇంటికి వెళ్ళి చదివితే లాజరు జబ్బుపడి ఉన్నాడని సమాచారం ముందే అందుతుంది యేసుప్రభు వారికి. అంటే జబ్బుపడి ఉండడం అంటే ఏంటి? ఇంకా చచ్చిపోలేదు, జబ్బుతో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు, కానీ చచ్చిపోలా, బతికే ఉన్నాడు. అప్పుడే యేసుప్రభు వారికి విషయం తెలిసింది. కానీ యేసుప్రభు వారు ఎందుకు 4 రోజుల దాకా రాలేదు? ఎందుకు రాలేదు అని అంటే, వాస్తవానికి యేసుప్రభు వారికి తెలుసు లాజరు చనిపోతాడని. చనిపోయిన తర్వాతే లేపబడాలి లాజరు. జబ్బుతో ఉన్నప్పుడు బాగు చేయబడితే అందరూ కూడా ఏం నమ్ముతారు? ఈయన స్వస్థపరచగలదని నమ్ముతారు తప్ప పునరుత్థానం ఉందన్నది ఎవరికి అర్థం కాదు. అందుకే యోబు భక్తుడు చెప్పినట్లుగా, నా శరీరం చీకిపోయినా శరీరముతోనే నేను నా దేవుణ్ణి చూస్తానని ఎలాగైతే చెప్పగలిగాడో, అలాగే యేసుప్రభు వారు మానవులందరికీ కూడా ఆ నిరీక్షణ కలుగు చేయటానికి, పునరుత్థానం ఉందని చెప్పటానికి లాజరు చనిపోయిన 4 రోజులుగా ఆయన వచ్చాడు. ముందే రావచ్చు కూడా, ఎందుకంటే ఆయనకి వర్తమానం అందింది, లాజరు జబ్బుపడి ఉన్నాడు, త్వరగా రమ్మని. కానీ ఎందుకు రాలేదంటే, పునరుత్థానం ఉందని అందరూ నమ్మాలి, విశ్వసించాలి, అది ఉందని నిరూపించాలి. అందుకే యేసుప్రభు వారు ఏం చేశాడంటే 4 రోజుల తర్వాత వచ్చాడు. అయితే మీరు గమనించాలి, మనం చాలామంది మన ప్రియులను పోగొట్టుకుని ఉంటాం. మరణం అనేది మన పరిసర ప్రాంతాల్లో చాలామంది గృహాల్లో చూసుంటాం. చనిపోయిన వారిని 1 రోజు కంటే ఎక్కువ మనం ఉంచాం. ఒకవేళ ఉంచినా చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంచుతాం. తర్వాత అయినా మనం ఏం చేస్తాం? సమాధి చేసేస్తాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక శరీరము మరణం అయిపోయిన తర్వాత, మృతదేహము, కళేబరము ఏదైనా కూడా మరణం అయిన తర్వాత 24 గంటల తర్వాత పాడైపోవడం ప్రారంభమవుతుంది, డీకంపోజ్ అవుతుంది. అది ప్రారంభం అయిన తర్వాత నెమ్మదిగా శరీరం ముక్కలైపోతుంది. చీకిపోవడం అంటే అదే, పురుగులు తినేస్తాయి శరీరాన్ని. అలా చీకిపోయిన శరీరాన్ని కూడా దేవుడు ఏం చేయగలట? మళ్ళీ కట్టగలట. దేవునికి స్తోత్రం. అలా కట్టి యోబును లేపుతాడట. అంత గొప్ప విశ్వాసం ఉంది యోబుకు. మరి అందుకే ఏమంటున్నాడు? నా చర్మం చీకిపోయినను శరీరముతోనే నేను నా దేవుణ్ణి చూస్తాను. పునరుత్థాన నిరీక్షణ ఇక్కడ ప్రకటిస్తున్నాడు యోబు భక్తుడు. దేవుడు వచ్చినప్పుడు
నువ్వు లేపబడతావు నీ శరీరముతో. అందుకని ఏమంటాడు కింద, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవ్వరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నేనే కన్నులారా అంటే నాకు నేనే, నా శరీరముతోనే నేనే ఇప్పుడు ఎలా ఉన్నానో, బతికున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నానో, చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రభు వచ్చినప్పుడు నన్ను లేపితే ఇలాగే నేను చూస్తాను. ఇది పునరుద్ధాన నిరీక్షణ. పునరుద్ధాన పండగ చేసుకోవడం కాదు, పునరుద్ధాన పండగ జరుపుకొని సంతోషించడం కాదు. నా దేవుడు, మన దేవుడు మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు అని చెప్పుకోవడమే కాదు, కానీ దాంతోపాటు ఆ పునరుద్ధాన నిరీక్షణ నీకు ఉండాలి. దాని మీద గొప్ప విశ్వాసం, నువ్వు యోబు లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. యోబు పరిస్థితి ఏంటి, అక్కడ వ్యాధి బాధతో బాధపడుతున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, దుఃఖము ఏడ్పు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారు. సంపాదించుకున్న ఆస్తి, సేవకులు, పశువులు, గొడ్డు గోద అన్నీ పోయాయి. దేని ఎందుకు కూడా దుఃఖపట్టలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు అంటాడు అంతే. అంత గొప్ప విశ్వాసం యోబుకు ఉంది. అందుకనే విమోచకుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారే అని యోబు ఆనాడే ప్రకటించాడు, అప్పుడే ప్రకటించాడు. అందుకనే దేవుడే మనల్ని విమోచించేవాడట, దేవుడే మనల్ని విమోచించేవాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మనం చూస్తే చాలా రకాల విమోచనలు కనిపిస్తాయి, చాలా రకాల విమోచనలు కనిపిస్తాయి. ఆ విమోచనల్లో ఒక జంతువును విడిపించవచ్చు, లేకపోతే ఒక వస్తువును విడిపించవచ్చు, లేదా బానిసగా ఉన్న ఒక మనిషిని విడిపించవచ్చు. వీటన్నిటికీ ఏం చెల్లిస్తారట, వీటన్నిటికీ ధర చెల్లిస్తారు, వేల చెల్లించాలి. కొనుక్కున్నవాడు 30 కొనుక్కుంటే వాడు 50 అడిగితే 50 ఇవ్వాలి, సంపూర్ణంగా వాడికి ఇచ్చి ఏ రుణము లేదనిపించుకొని అప్పుడు విడిపించాలి. అది వస్తువైనా, జంతువైనా, మనిషి అయినా. అందుకని మీరు చూస్తే లేవీకాండం 25వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. లేవీకాండం 25వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువు విడిపింపవచ్చిన ఎడల, తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. చాలు. ఎవరు విడిపిస్తారట? బీదవాడై ఉండి తను పోగొట్టుకున్న ఆస్తి కానీ, లేకపోతే వస్తువులు కానీ, లేకపోతే పశు సంపద కానీ, లేకపోతే మనుషులైనా సరే, బానిసలైనా సరే, సమీప బంధువుడు వచ్చి విడిపించాలట. ఇప్పుడు యేసు ప్రభు వారిని నీకేమంటున్నాడంటే, యోబు భక్తుడు నా విమోచకుడు, మన విమోచకుడు, ఎందుకంటే ఆయనే మన దేవుడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనల్ని ఏ స్థితిలో ఉంచైనా విడిపించగలడని యోబు భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే మనం గమనిస్తే 103వ కీర్తనలో కీర్తనకారుడు ఒక చక్కని మాటను మాట్లాడుతాడు. 103వ కీర్తన 4వ వచనం చదువుతాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. గమనించారా? సమాధిలో నుండి మనల్ని విమోచించేవాడు, విడిపించేవాడు ఎవరట? దేవుడే. గోతిలోనికి పోకుండా నీవు నన్ను కాపాడి ఉన్నావని దావీదు భక్తుడు అంటాడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించువాడు నీవే అని కీర్తనకారుడు చెప్తున్నాడు, దావీదు భక్తుడు. కాబట్టి మనల్ని మరణము నుంచి విడిపించేవాడు, పాపము నుంచి విడిపించేవాడు, అపవాది చేతుల నుంచి మనల్ని విడిపించేవాడు దేవుడే అని యోబు భక్తుడు నేర్పిస్తున్న ఈ పాఠాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరి మనము కన్నులారా ఆయన్ని చూడాలంటే యోబు అంతటి విశ్వాసం మనకు ఉండాలి, యోబు అంతటి విశ్వాసం మనకు ఉండాలి. ఏ స్థితిలోనైనా విశ్వాసం స్థిరంగా బలంగా ఉండాలి. ఎందుకంటే ఓ పక్క స్నేహితులు అంటున్నారు, నువ్వు ఏదో చేసి ఉంటావు, నువ్వు తప్పు, దేవుడికి తెలియకుండా దేవుడిని నువ్వు మాయ చేసి, లేకపోతే రహస్యంగా ఏదో పాపం చేసి ఉంటావు, అందుకే దేవుడు ఈ శ్రమలు కష్టాలు నీకు తీసుకొచ్చాడని స్నేహితులు అంటుంటే, సొంత భార్య, కట్టుకున్న భార్య ఏమంటుంది? నువ్వు అసలు బతికొండడమే వేస్ట్ అంటుంది, దేవుణ్ణి దూషించి మరణమైపో అంటుంది. ఇలాంటి మానసిక వేదన, బాధ అనుభవిస్తూ యోబు భక్తుడు ఓ
శరీరం అంతా జబ్బు ఉంది, కురుపులు ఉన్నాయి, శరీరం నొప్పిస్తుంది ఓ పక్క నుంచి, మనసేమో ఒక పక్క నుంచి బాధిస్తుంది. అన్ని రకాలుగా నలిగిపోయినా కూడా యోబు విశ్వాసం ఎంత బలంగా ఉందో మనం ఇక్కడ గమనించవలసిన విషయము. కాబట్టి యోబు అంతటి విశ్వాసంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు చూస్తావు, నీ కన్నులారా చూస్తావు, నీ శరీరంతో చూస్తావు, నీ శరీరంతో దేవుణ్ణి చూడగలుగుతావు. కాకపోతే ఆ విశ్వాసము, ఆ నమ్మకము మనలో బలంగా ఉండాలి అన్నది మరి ఈ వాక్యం యొక్క పాఠం. అదే మనం నేర్చుకోవాల్సిన పాఠం. చాలాసార్లు మనము విశ్వాసంలో సడలిపోతూ ఉంటాం, విశ్వాసంలో సడలిపోతూ, తొలగిపోతూ, పడిపోతూ ఉంటుంటాం. కానీ యోబు పడలేదు, ఏమాత్రము దేవుణ్ణి నిందించలేదు. దేవుని మీద విశ్వాసం అంతకంతకు యోబుకు బలమవుతుందనే విషయాన్ని ఈ లేఖనం మనకు నేర్పిస్తుంది. నేను చచ్చిపోయినా, నా శరీరం చీకిపోయినా, నా చర్మం చీకిపోయినా, నా శరీరంతోనే నేనే కన్నులారా, మరెవరూ కాక నేనే నా కన్నులారా దేవుణ్ణి చూస్తానంటే ఎంత గొప్ప విశ్వాస ప్రకటన తెలిసేది. మాటలు చెప్పడమే కాదు, యోబు అలాగే నిలబడ్డాడు. అందుకనే యోబుని దేవుడు పునరుద్ధరించాడు, రిఫార్మ్ చేశాడు, మళ్ళీ లేపాడు. అందుకే తను పోగొట్టుకున్నవన్నీ దానికి రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆరోగ్యం పొందుకున్నాడు, అలాగనే మళ్ళీ ఐశ్వర్యం సంపాదించుకున్నాడు, దేవుని యందు సంతోషించాడు. అది నువ్వు సంపాదించాలంటే యోబులా నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని తుఫాన్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా, స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు, అలాగే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వ్యాధి, బాధ, ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. అయినా కూడా యోబు నిలబడగలిగాడు. ఆ విశ్వాసాన్ని నువ్వు, నేను, మనందరం నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే, దేవుని మీద అంత విశ్వాసం ఉంచి ఈ లోకంలో నువ్వు ఎలా బతకాలట చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో పేతురు నేర్పుతున్నాడు. ఏమంటాడంటే, ఇక్కడ పవిత్రత గురించి మాట్లాడతాడు, కొత్త జీవితం గురించి మాట్లాడతాడు. మొదటి పేతురు పత్రిక 1:17 నుంచి 2:3 వరకు ఉన్న లేఖన భాగం చదువుకున్నాం కదా. ఈ లేఖన భాగంలో పేతురు ఏం చేస్తున్నాడంటే, పవిత్రత, పరిశుద్ధత గురించి. పరిశుద్ధత అంటే హోలీనెస్ అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆరోగ్యం ఉండాలి. అలాగే పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ఈ పరిశుద్ధత గురించి మాట్లాడుతూ కొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు, కొత్త జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు పేతురు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారికి ఎవరికైనా కష్టాలు లేవు, శ్రమలు లేవు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా నాకు శ్రమలే లేవండి, నాకు కష్టాలే లేవండి అని ఎవరైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్న క్రైస్తవులతో మాట్లాడుతూ అంటున్నాడు ఈ మాటలు. ఏమనంటే, పరిశుద్ధమైన జీవితం కావాలి, కొత్త జన్మ ఎత్తిన వారి వలె మీరు ఉండాలి అని మాట్లాడుతూ మొట్టమొదటి మాట అంటున్నాడు, మనము దేవుణ్ణి ఏమని పిలుస్తామట? తండ్రి అని పిలుస్తాం. ఏమని? తండ్రి అని పిలుస్తాం. చూడండి 17వ వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఎలా గడపాలి? వాస్తవానికి మనం పరలోకపు తండ్రిని ఏమని పిలుస్తున్నామట? పరలోకపు దేవుడిని ఎలాగ ప్రార్థిస్తున్నాం? తండ్రి. ఇట్ ఈస్ ఎ డిక్లరేషన్ ఆర్ కన్ఫర్మేషన్. అంటే ఏంటి? మనము దేవుని తండ్రి అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎవరబ్బాయి అని అంటే, నువ్వు ఎవరమ్మాయి అని అంటే, నేను పలానా వారి కూతుర్ని లేదా పలానా వారి కుమారుణ్ణి అని నువ్వు చెప్పుకుంటావు కదా. అంటే ఏంటి? నా తండ్రి ఎవరు, నా కుటుంబం ఇది, నా నేపథ్యం ఇది అని నువ్వు ఎలాగైతే చెప్పుకుంటున్నావు, నువ్వే డిక్లరేషన్ ఇస్తున్నావు. అలాగా మనము పరలోకపు దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి గల కారణం ఏంటట? ఆయనే మన తండ్రి, ఆయనే మనల్ని పుట్టించిన వాడు, ఆయనే మనకు ఆధారం అని చెప్తున్నాం మనం ప్రార్థనలోనే. అందుకే ప్రారంభం పరలోకమందున్న మా తండ్రి అని నేర్పాడు యేసుప్రభువు వారి ప్రార్థన. అంటే ఆయనే మనకు సమస్తము కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి.
అందుకే యెషయా గ్రంథంలో కూడా యెషయా భక్తుడు 9వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి. ఈ తండ్రి ఎలాంటి వాడట? ఈ తండ్రి ఎలాంటి వాడు? నిత్యము నిలిచేవాడు. ఇలాంటి తండ్రి ఉన్నాడు పరలోకంలో మనకి. అందుకనే ఆయనను తండ్రి అని పిలిచి మన అవసరాలు చెప్పుకుంటాం, మన కష్టాలు చెప్పుకుంటాం, మన అక్కర్లు చెప్పుకుంటాం, మన బాధ చెప్పుకుంటాం, మన సంతోషాన్ని పంచుకుంటాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం, ఆరాధిస్తాం. ఇవన్నీ ఎవరికి చేస్తాం? ఇవన్నీ ఎవరికి చేస్తున్నాం? పరలోకంలో నిత్యుడకు తండ్రి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడట? ఆయన మనకు తండ్రిగా ఉండి పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. అర్థమైంది మీకు? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. నువ్వు తండ్రి అని పిలిచినంత మాత్రాన నీ వైపు ఉండడు. అందరినీ సమానంగా చూస్తాడు. అందరికీ క్రియలను బట్టే తీర్పు తీరుస్తాడు. పక్షపాతం ఉండదు. నో పార్షియాలిటీ. అందుకని నువ్వేం చేయాలంట? ఆయన తీర్పు తీరుస్తాడు, క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి అని ప్రార్థన చేస్తూ, ఈ భూమి మీద పరదేశులుగా ఉన్నంత కాలం నువ్వేం చేయాలంట? భయముతో ఉండండి. దేంతో ఉండాలి? భయముతో ఉండాలి. ఎందుకు భయము అని అంటే, ఆ భయము నీకుంటే నువ్వు చేసే క్రియలు సక్రమంగా ఉంటాయి. ఆయన దేని వల్ల తీర్పు తీరుస్తాడు? క్రియలను బట్టే కదా. పక్షపాతం ఏముండదు. నేను పాస్టర్ గారిని, మీరు విశ్వాసులు కాబట్టి పాస్టర్ గారికి శిక్ష తక్కువ, లేకపోతే విశ్వాసులకి శిక్ష ఎక్కువ అని ఏముండదు. అందరినీ వారి వారి క్రియలను బట్టే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన క్రియలు సరిగ్గా ఉండాలంటే ఏముండాలి? మనకి భయం ఉండాలి. అవునా? భయం లేనివాడు ఏం చేస్తాడండి? భయం లేనివాడు ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు కదా. దేవుడు క్రియలను బట్టి శిక్ష, క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన క్రియలు సరిగ్గా ఉండాలంటే దేవుని యందు భయము, భక్తి మనకు ఉండాలి. అది లేనివాడు ఏం చేస్తాడంటే ఏదైనా చేస్తాడు, ఏ పనైనా చేస్తాడు. అలా చేసేటప్పుడు వాని క్రియలే వాడిని తీర్పులోకి తీసుకొస్తాయి. అందుకే మీరు ఏం చేయాలంట? భూమి మీద మీరు శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో అది నీకు మిగులుతుందా, ఉంటుందా, నీకు సంతోషాన్ని ఇస్తుందా అని ఒకసారి నువ్వు ఆలోచించి. దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఎంతసేపు, ఎంతకాలం? డబ్బా శాశ్వతంగా ఉంటుందా? డబ్బు ఆరోగ్యమా? ఉంటుందా ఆరోగ్యం? ఆస్తి నిలబడుతుందా? ఆస్తి చివరిదాకా? ఉద్యోగమా చివరిదాకా ఉంటుందా? మరి ఏది నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు ఈ లోకంలో కష్టపడుతున్నావు? అందుకే మనం ఏ పని చేసినా దేవునికి మహిమ కలిగినట్టు చేయాలంటాడు అపోస్తలుడైన పౌలు. నాకు అన్నింటిలో స్వతంత్రం ఉంది, కానీ నేను పానము చేసినా, భుజించినా దేవునికి మహిమ కలిగినట్లే చేస్తా. అన్నీ చేయడానికి నాకు స్వతంత్రం ఉంది, కానీ నేను అన్నీ చేయను. ఎందుకంటే దేవుడు మహిమపరచబడ్డావు అన్నిటికీ. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు సంతోషించడం. అందును బట్టి నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. అందుకే ఆ తర్వాత మాటల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు ఏం మొదలు పెట్టమంటున్నాడు పేతురు? పితృ పారంపర్య ఆచారాలు. నేను చాలాసార్లు ఆచారాల గురించి మాట్లాడతాను. ఇప్పటికీ మనం క్రైస్తవులుగా సంఘంలో కూర్చుంటాం, బయటికి వెళ్తే మంగళవారం అంటాం. అవునా? చాలామంది ఉంటారు ఇక్కడ మంగళవారం బ్యాచ్ లేరా? ఇప్పటికీ ఉంటారు. ఇంకా ఇలాంటి వ్యర్థమైన పారంపర్యాచారాలు అనుసరిస్తూ మీరేం చేస్తున్నారట? దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేస్తున్నారు. ఆ క్రియలే మిమ్మల్ని తీర్పులోకి తీసుకొస్తాయి. నీ రక్షణ ఒకవేళ పాడైందంటే అది ఎవరి వల్ల కాదట, నీ వల్లే. ఎందుకంటే అందుకే కింద అంటాడు, మనం ఎలా కొనబడ్డామంట? వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మనం విడిపించబడలా. నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడితమని మీరు ఎరుగుదురు కదా అని అంటాడు పేతురు. అంటే మీరు దేని వల్ల కొనబడ్డారట? వాస్తవానికి ఒక బానిసను
విడిపించడానికి మరి ఒకసారి ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలు ఇచ్చి యేసుప్రభువుని నమ్మేశాడు కదా. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి యేసుప్రభువుని నమ్మాడు. అంటే ఆ కాలంలో ఒక బానిస విలువ 30 వెండి నాణాలు. అంటే అప్పుడులో బానిసను కొనుక్కోవాలంటే ఒక పని మనిషిని మన కింద ఉండడానికి ఒక వ్యక్తిని కొనుక్కోవాలంటే 30 వెండి నాణాలు చెల్లించాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక బానిసను కొనుక్కుందామని 30 వెండి నాణాలు ఇస్తాను అన్నావు అనుకో ఎవరికైనా, ఇంకొకటి వచ్చి నేను 50 ఇస్తాను అన్నాడు, ఎవరికి దొరుకుతాడు ఆ బానిస? 50 ఇచ్చినోడికే కదా. అంటే ఒకవేళ నిన్ను విడిపించడానికి నేను 50 ఇచ్చి నిన్ను విడిపిస్తే ఇంకో 70 ఇచ్చి నిన్ను కొంటాడు మళ్ళీ బానిసగా. 70 ఇచ్చి నిన్ను విడిపిస్తే నువ్వు ఇంకొకటి 100 ఇచ్చి నిన్ను మళ్ళీ బానిసం చేస్తాడు. అంటే వెండి బంగారం వంటివి క్షయమైనవి కాబట్టి అందరూ చెల్లించగలరు, ఇవి అందరూ చెల్లించగలరు. అందుకే పేతురు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు కొనబడింది ఎలాంటి వస్తువు చేత తెలుసా? క్షయమైన వెండి బంగారముల వంటి వాటి వలన కాదు, కానీ అక్షయమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు కొనబడ్డారు. పరిశుద్ధమైన రక్తం. ఇది ఎవడు చెల్లించలేడు, నిన్ను మళ్ళీ ఎవడు బానిసగా చేయలేడు. అయితే ఒకవేళ బానిస అవుతున్నావు అని అంటే దానికి కారణం ఎవడు? నువ్వే. అందుకే పైన ఏమంటాడు? పితృపారంపర్యాచారాలను వ్యక్తమైనటువంటి క్రియలను మీరు చేస్తున్నారు, అవి విడిచిపెడితే కానీ మీరు విమోచించబడరు. ఇప్పుడు చెప్పండి, బయటికి వెళ్ళి మంగళవారం అనేవాడు విడిపించబడినట్ట విడిపించబడలేనట్ట? చెప్పండి. బయటికి వెళ్ళి నెలవంక అనేవాడు విడిపించబడినట్ట విడిపించబడినట్ట? ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన సంఘంలో చిన్నపిల్లలు ఉన్నారు కదా. చిన్నపిల్లలకి మనము చుక్కలు పెడుతుంటాం, గోడకు పెట్టినట్టు. దేనికి పెడతాం? దిష్టి తగలకుండా. నేనంటాను, ఆవిడ రోడ్డు మీద తారు ఉంటుంది కదా, అందులో ముంచేసి తీసేయండి పిల్లల్ని. అసలు తగలని దిష్టి తగలి పిల్లల్ని ఆవిడ చూడదు. అసలు దిష్టి తగలు కదా. ఇప్పుడు ఎవడో చూస్తాడని దిష్టి తగిలేద్దనే కదా నీ బాధ. కారులోనో కాటుకులోనో లేకపోతే నల్ల రంగులోనో ఇలా ముంచేసి లేపండి, చక్కగా ఉంటాడు. అవునా? ఇవన్నీ నువ్వుగా చేస్తున్నావు, వ్యర్థమైనవి చేసి దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నావు. అందుకే నీ క్రియలను బట్టి పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు ఆయన. జాగ్రత్తగా చూసుకుని. రక్షణ ఎలాంటిది? ఎప్పుడు నిన్ను బానిసం చేయనటువంటి రక్షణ. అలాంటి విలువైన రక్తం చేత నువ్వు కొనబడ్డావు, కానీ నీ రక్షణ నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఇంటికెళ్ళి నువ్వు బయటికి వెళ్ళి చేసేది ఏంటట? ఈ పారంపర్య ఆచారాలు పాటిస్తున్నావు. అందువల్ల నీ రక్షణ నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఆ సత్యాన్ని తెలుసుకో, నువ్వు ఎలా కొనబడ్డావో తెలుసుకో అని చెప్పి పేతురు ఇక్కడ మళ్ళీ మనల్ని ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ అమూల్యమైన విమోచన నీకు వెండి బంగారాల వల్ల రాలేదు. దేవుడి తన స్వరక్తం చేత, పరిశుద్ధమైన రక్తం చేత, గొర్రె పిల్ల వంటి నిర్దోషమైన రక్తం చేత, అక్షయమైన రక్తము చేత నువ్వు కొనబడ్డావు. ఇది మళ్ళీ ఎవడు నీ కోసం చెల్లించలేడు, ఎవడు నిన్ను మళ్ళీ కొనలేడు, ఎవడు నిన్ను కొనలేడు. అలాంటి రక్షణ పొందుకొని నీ చేతులను నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ రక్షణని బయటికి వెళ్ళి పారంపర్య ఆచారాలను పాటిస్తూ నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. అందుకే నా కింద అంటాడు, మనము 22వ వచనం చూస్తే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అర్థమైందా? మీరు దేనివల్ల కొత్తగా మార్చబడ్డారట? దేనివల్ల మీరు పుట్టింపబడ్డారట? క్షయమైన బీజం అంటే విత్తనం. క్షయమైన విత్తనం ఏం చేస్తుందట? అది క్షయమైపోతుంది ఏదో ఒక రోజు. కానీ అక్షయమైన బీజం ఏంటట? అక్షయమైన బీజం అనగా విత్తనం, వాక్యం అనే విత్తనము వలన మీరు మళ్ళీ పుట్టించబడ్డారు. వాక్యం అనే విత్తనం వల్ల మీరు పుట్టించబడ్డారు కాబట్టి మీరు కూడా నిత్యము నిలుస్తారు. ఎందుకంటే వాక్యం నిత్యం నిలుస్తుందట. కింద అంటాడు, సర్వశరీరులు గట్టిని పోలిన వారు కదా. సర్వశరీరులు గట్టిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వేలే ఉన్నది, గట్టి ఎండును దాని పువ్వును రాదు.
నిలిచాను. వాక్యం అనగా యేసు ప్రభువారని మనం అందరికీ తెలుసు. యేసు ప్రభువారే ఆ కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య శరీరధారిగా నివసించాడు కనుక, వాక్యమే శరీరధారి వచ్చింది కనుక, యేసు ప్రభువారి వల్ల, వాక్యం వల్ల నువ్వు కొత్తగా జన్మించావు, పుట్టింపబడ్డావు. కాబట్టి ఆయన శాశ్వతంగా ఉంటాడు, నిత్యము నిలుస్తాడు కనుక నువ్వు కూడా నిత్యము ఉంటావు. అయితే నువ్వు నిత్యము ఉండాలంటే ఇగో ఈ వ్యర్థమైన పారంపర్య ఆచారాలు మానే, వ్యర్థమైన పారంపర్య ఆచారాలు మానే. అలా మానకపోతే నీ రక్షణ నువ్వే నీ చేతులారా పాడు చేసుకున్న వాడివి, పాడు చేసుకున్న దాని అవుతావు. అలా ఒకవేళ నీ చేతులను నువ్వు పాడు చేసుకుంటే, అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాలను రుచి చూసి మరలా పడిపోతే అట్టి వాణ్ణి మారు మనసు కలుగజేయట, అట్టి వానికి మారు మనసు కలుగజేయట అసాధ్యం అంటాడు అపోస్తలుడు పౌలు. వాడి వల్ల బతికించడం, వాడిని రక్షించడం, వాడిని రక్షణలో నడిపించడం ఎవడి వల్ల కాదట. నువ్వు ఇక్కడికి వచ్చి చక్కగా దేవుని వాక్యం వింటావు, ఆరాధిస్తావు, దేవుడిని ఆనందిస్తావు, అన్ని చేస్తున్నావు, బాగానే ఉంది. బయటికి వెళ్ళి ఏం చేస్తావట? పారంపర్య ఆచారాలు మర్చిపో. బయటికి వెళ్ళి పారంపర్య ఆచారాలు మర్చిపో. ఇప్పటికీ కొంతమంది కొత్త బండి కొనగానే నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఎక్కించుకుంటూ తిరుగుతుంటున్నారు. మనోళ్ళు ఎక్కిస్తున్నారా? ఏమండి, ఇంత నిమ్మకాయకే దిష్టిపోతే ఇంత గుమ్మడికాయ ఎక్కిస్తే ఏమవుద్ది? అసలు దిష్టి తగలు కదా, గుమ్మడికాయ ఎందుకు ఎక్కించావు మరి? ఎందుకంటే బండితో పాటు నువ్వు కూడా పోతావు గుమ్మడికాయ అయితే కదా, అందుకే ఎక్కించవు నువ్వు. నిమ్మకాయ అంటే తెలియ చిన్నది కాబట్టి, నలిగిపోతుంది కాబట్టి ఎక్కించేస్తావు. పనసకాయ ఎక్కించవచ్చు కదా, మరి ఎక్కించచ్చు కదా, అదే కాయే కదా. నిమ్మకాయలు ఏముంది? నిమ్మకాయలో ఉంది. ఏంటుంది? విటమిన్ సి ఉంటుంది అంతే. పిండుకొని తాగితే ఆరోగ్యం, తొక్కించినంత మాత్రం ఏం ఉపయోగం లేదు. అంటే ఎవడో నేర్పాడు ఒకప్పుడు, వాళ్ళ అజ్ఞానంలో మన పితరులు, మన తల్లిదండ్రులు ఏదో నేర్పితే దాన్ని ఇప్పటికీ వదలట్లేదు. వ్యర్థమైన అని అంటున్నాడు ఇక్కడ పేతురు, వ్యర్థమైన పితృ పారంపర్యాచారాలు మీరు విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ ఆత్మ జీవితాన్ని, దేవుడిచ్చిన విలువైన బహుమానం. అందుకే జ్ఞాపకం చేసుకో, ఆ పారంపర్య ఆచారాలను విడిచిపెడితే దేవుడు మనకిచ్చిన అక్షయ బీజం అనగా వాక్యము మనల్ని మళ్ళీ పుట్టిస్తుందట, మనము వాస్తవానికి నాశనం అయిపోయేవారు. ఎలాంటి వారు? మనం సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. అంటే మనం ఈరోజు ఉంటాం, రేపు పోతాం. అందుకే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవడైనా సరే, వ్యవసాయం బాగా మనందరికీ తెలుసు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎవడైనా సరే గడ్డికి విత్తనాలు వేస్తారా? చెప్పండి ఎవరైనా పురుషులు గడ్డికి విత్తనాలు వేసి గడ్డికి నీళ్లు పెట్టి ఎవడైనా పెంచుతాడు? గడ్డిని ఎవడు పెంచడు. దానికి అదే మొలుస్తుంది, దానికి అదే ఎండిపోతుంది. అలాంటి వారం మనందరం. అలాంటి మనల్ని ఏం చేసేటట్టు దేవుడు అక్షయమైన వాక్యం చేత, అక్షయమైన బీజం చేత, వాక్యము చేత, నిత్యము నిలిచే వాక్యం చేత మనల్ని పుట్టించేటట్టు. మళ్ళీ ఈసారి మనల్ని ఎవరు నాశనం చేయలేరు. ఒకవేళ నాశనం చేస్తారు, ఎవరైనా నాశనం చేస్తున్నారు అని అంటే అది నీలో ఉన్న ఈ మూఢనమ్మకమే, నీలో ఉన్న వ్యర్థమైన పారంపర్య ఆచారమే నిన్ను పాడు చేస్తుంది. ఇంకేది నిన్ను పాడు చేయదు. అందుకే ఒక ఆయన అంటాడు, నథింగ్ కెన్ డిస్ట్రాయ్ ఐరన్ బట్ ఇట్స్ ఓన్లీ రస్ట్ కెన్ అంటాడు. అంటే ఐరన్ ఎప్పుడు పాడు చేయడు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని పాడు చేస్తాడు. ఇప్పుడు మీ బుర్రలకు పట్టిన తుప్పే మిమ్మల్ని పాడు చేస్తుంది. పట్టిన తుప్పు ఏంటి? ఈ నిమ్మకాయలు, మంగళవారాలు, ఈ తుప్పు మీలో ఉంది. దాన్ని వదిలేస్తే కానీ మీరు బాగుపడరు. అర్థమైందా? దాన్ని వదిలితే కానీ మీరు మళ్ళీ పుట్టిన వారిగా ఉండరు. అందుకే పులిపిండి కొంచెమైనను కొత్త ముద్ద అంతటిని పాడు చేస్తాడు. చిన్న తప్పుడు ఆలోచన, చిన్న మూఢనమ్మకం, చిన్న పారంపర్య ఆచారం నీ ఆత్మీయ జీవితం అంతటిని పాడు చేస్తుంది. అంటే ఒకసారి ఆలోచన చేయండి, మనల్ని, మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకే కింద అంటాడు 2వ అధ్యాయంలో,
ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. ఏం వదిలేయాలట నువ్వు? నీకు పట్టిన తుప్పు మూఢనమ్మకాలే కాదట, కింద ఏమున్నాయి? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఇవన్నీ మనలో ఉన్నాయి. ఈ మాంతే కానీ మనం కొత్తగా జన్మించిన వారం అవ్వమాట. ఈ కల్మషం, కపటం, అసూయ, వేషధారణ అంటే ఇప్పుడు చెప్పిందే. చర్చిలో భక్తుల్లో ఉంటాం, బయటికి వెళ్ళేమో ఆచారం అంటాం, అవునా? ఇక్కడ మేము పాటలు పాడతాం, బయటికి వెళ్ళేమో ఆచారాలను వెంబడిస్తుంటాం. అదే వేషధారణ అంటే దేవుడికి నచ్చింది, దేవుడు అంగీకరించింది హిపోక్రసీ. శాస్త్రులు, పరిచయులు మనకంటే ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు, వారినే వేషధారులారా అన్నాడు దేవుడు. ఎందుకు? వారు వీధి మూలలో నిలబడి అందరూ వినబడేలాంటి దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. దీర్ఘ ప్రార్థన చేసినంత మాత్రం భక్తులు అయిపోడు, గుర్తుపెట్టుకోడు. పాటలు పాడినంత మాత్రం భక్తులు అయిపోరు. దేవుణ్ణి వెంబడించాలి, దేవుడు చెప్పినట్లుగా బతకాలి. వేషధారణ ఉండకూడదు. బయట లోపల రెండు చోట్ల ఒకే జీవితం ఉండాలి, ఒకలాగే ఉండాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తే అది అన్నట్టు, బయటికి వెళ్ళి మనుషులు ఏం చెప్తే అది అన్నట్టు బతికేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఏమనుకుంటాడు అని ఆలోచించకుండా మనుషులు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వారు ఏమనుకుంటారని ఆచారాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. ఇదే వేషధారణ దేవుని దృష్టిలో. అది వదిలిపెట్టమంటాడు దేవుడు. కపటం వదిలేయమంటాడు, అసూయ వదిలేయమంటాడు, దోష మాటలు మానేయమంటాడు. ఇవన్నీ మనలో ఉన్నవే కదా, ఇవన్నీ మనలో ఉన్నవే. అవి వదిలేస్తే కొత్తగా జన్మించిన శిశువు వల్లే మరి మనం ఎదుగు నిమిత్తం రక్షణ విషయంలో నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అంటాడు. ఆ పాలు అపేక్షించాలి. మీరు ఎప్పుడైనా చూసారు చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలను చూసారు ఎప్పుడైనా? చిన్నపిల్లల్ని వాళ్ళ పనేంటి చెప్పండి. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల పనేంటి చెప్పండి? పడుకుంటారు, లేస్తే పాలే తాగుతారు. ఇంకేం తాగుతారా? ఇంకేనా తాగుతారా? పాలు తప్ప ఏం తాగుతారా? అంటే అలాగ ఉండాలంట మనం. వాక్యం అనే పాలు, వాక్యాన్ని కోరుకునేవారుగా, వాక్యం కొరకు ఆకలి కలిగిన వారు. పిల్లల్ని ఎప్పుడైనా చూస్తే వారు పడుకున్నంతసేపు పడుకుంటారు, లేచారంటే ఏడుస్తారు. ఏడ్చారంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? పాలే ఇవ్వాలి. ఏడిస్తే పాలే ఇవ్వాలి వాళ్ళకి, ఇంకేది ఇచ్చినా ఊరుకోరు వాళ్ళు. అర్థమైందా నీకు? పాల బదులు ఏది నువ్వు ఇవ్వు, దేన్నైనా ముందుకు తోయరు, వాళ్ళు తోసేస్తారు. దేన్ని అంగీకరించరు వాళ్ళు. అలా ఉండాలంటే క్రైస్తవుడు, కొత్తగా పుట్టినవారు ఎలా ఉంటారట? పాలు తప్ప ఏమి అపేక్షించరు, పాలు కోసం తప్ప దేనికోసం ఆకలి కలిగి ఉండరు. వాళ్ళు ఏమి ఉండదు, కల్మషం ఉండదు, కపటం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, వేషధారణ ఉండదు. అలా ఉంటేనే దేవుణ్ణి చూస్తావు కన్నులారా. ఈ దుష్టత్వం, కపటం లోపల పెట్టేసుకొని పైకి ముసుగులేసి తెల్లబట్టలేసి చర్చిల్లో కూర్చున్నంత వరకు నీ కొత్త జీవితం అనేది ప్రారంభం అవ్వదు. అవ్వాలంటే అన్నీ ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నువ్వు కొత్తగా జన్మించిన వానిగా ఉంటావు. అంతవరకు నువ్వు కొత్త జన్మ ఎత్తవు, వాక్యం ద్వారా, దేవుని ద్వారా. ఆ కొత్త జన్మ ఎత్తిన వాడే దేవుడిని చూస్తాడు. అందుకే యోబు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు ఏమనంటే, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. నా చర్మం చీకిపోయినా నా శరీరముతో నేనే కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను. నేను తప్ప వేరొకరు కాదు. అంత విశ్వాసం ఎలా వచ్చింది యోబుకనంటే, ఆయన ఇటువంటి ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసిన గుణలక్షణాలన్నీ యోబు కలిగి ఉన్నాడు. అందుకే అంత ధైర్యంగా ప్రకటించాడు. మరి మీలో ఆ విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో, అలాగే ఎప్పుడైతే పారంపర్యాచారాలు, ఈ దుష్టత్వము, కపటము, అసూయ, వేషధారణ, దూషణ మాటలు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు మనము కొత్తగా జన్మించిన శిష్యులు వల్ల, అంటే వాక్యం కోసం ఆకలి కలిగి ఉంటాం. మనకేమో వాక్యం కోసం ఎప్పుడైనా ఆకలి ఉందో మనకి? ఏమండి? ఆకలి ఉంటుంది తప్ప వాక్యం కోసం కాదు. అవునా? ఆకలి దేనికోసం ఉంటుంది? వాక్యం కోసం తప్ప అన్నిటి కోసం ఉంటుంది మనకి. అటువంటి ఆకలి కాదు,
అప్పుడే పుట్టిన పిల్లలకు ఆకలి ఒకటే, ఏంటి? పాలే. అందుకే వాక్యం అనే పాలు అంటాడు. వాక్యం కోసం ఆకలి కలిగి ఉండండి. ఇది ఉంటే చాలు అన్నట్టుగా బతకలు నువ్వు, ఇంకేది అక్కర్లేదు అన్నట్లుగా. అలా ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు దేవుడు నిన్ను తనలా, అంటే తన మాదిరిలాగా నిన్ను ఒక యోబు వలె ఈ లోకంలో నిలబెడతాడు. కాబట్టి చివరిగా నిన్ను అనగా పాడైపోయిన పాపంలో ఉన్న మనల్ని, నన్ను అందరినీ రెస్టోర్ చేస్తాడు దేవుడు. సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే పేతురుతో, అంటే పునరుత్థానం తర్వాత జరిగిన సంఘటన ఇది. ఎప్పుడు? పునరుత్థానం తర్వాత జరిగిన సంఘటన. పునరుత్థానం తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే యేసు ప్రభువు వారి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురుతో మాట్లాడితే లేఖన భాగంలో 3 సార్లు పేతురుని అడుగుతాడు. సీమోను కుమారుడు అయిన పేతురు ఏమనంటున్నాడు? నీవు నన్ను, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు అడుగుతాడు. మీరు ఎందుకని గమనించారా 3 సార్లు ఎందుకు అడిగాడు? ఎందుకంటే ఈ పునరుత్థానానికి ముందు యేసుప్రభువుని సిలువేస్తున్నప్పుడు పేతురు 3 సార్లు మొక్కాడు. పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అందుకే 3 సార్లు అడుగుతున్నాడు ఇక్కడ యేసుప్రభువు. పేతురు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడిగాడు. మొదటి 2 సార్లు యేసుప్రభువు అగాపే అనే ప్రేమ గురించి అడిగాడు. అగాపే అంటే దేవుని ప్రేమ, అంటే స్వార్థం లేనటువంటి ప్రేమ, దేవుని కోసం సమస్తం వదులుకునే ప్రేమ, సమస్తం పోగొట్టుకునే ప్రేమతో అడిగాడు దేవుడు. కానీ పేతురు 3 సార్లు ఫిలియో అనే ప్రేమతో సమాధానం చెప్పాడు. ఫిలియో అంటే స్నేహితుల మధ్య ప్రేమ. స్నేహితుల ప్రేమ ఎలా ఉంటుందంటే ఇద్దరు బాగున్నంత వరకు బాగుంటుంది. ఏమైనా తేడా వచ్చిందనుకోండి ఆ ప్రేమ నిలవదు కదా, ఆ ప్రేమ నిలవదు. అటువంటి ప్రేమతో పేతురు సమాధానం చెప్తున్నాడు. యేసుప్రభువు 2 సార్లు అగాపే ప్రేమతో ప్రశ్న అడిగాడు. 3వసారి ఫిలియో ప్రేమతో అడిగాడు. ఫిలియో అనే ప్రేమతోనే అడిగాడు. నీవు నన్ను 3వసారి ప్రేమించుతున్నావా అని అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడు? 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు నువ్వు ఎలా ప్రేమించాలంటే దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే మన దగ్గర నుంచి, నువ్వు ఏదో ఆదివారం నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి, ఆదివారం నేను అసలు చర్చి మానండి, ఆదివారం నేను వెళ్ళి ఒక 2 పాటలు పాడకపోతే నాకు అవ్వదండి అని కబుర్లు చెప్తారే, ఈ ప్రేమ వద్దట దేవుడికి. తెలుసా? ఈ ప్రేమ వద్దు దేవుడికి. ఏ ప్రేమ కావాలట? అవసరమైతే ఆయన కోసం అన్ని వదులుకునే ప్రేమ కావాలంటాడు దేవుడు. అన్ని వదులుకునే ప్రేమ. అందుకే పేతురు 2వసారి దేవుడు పేతురుని కట్టిన తర్వాత ప్రాణం పెట్టడానికి ముందుకెళ్ళిపోయాడు. పారిపోయినోడు సిలువేయమంటాడు. ఎలాగా? తలకిందులుగా సిలువేయండి అంటే ఎలా కావాలట దేవుడికి? ఎలా ప్రేమించాలంట దేవుడిని? ఏదో ఆదివారం, బుధవారం, శుక్రవారం ప్రేమించే ప్రేమ వద్దు దేవుడికి. అలాంటి ప్రేమని నువ్వు ప్రేమించకపోయినా అక్కర్లా దేవుడికి. అనుదినము అనుక్షణము ఆయన్ని ప్రేమించాలి. అందుకే యేసుప్రభు ఒక ఆజ్ఞ ఇస్తాడు కదా, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నీ దేవుడిని నువ్వు ప్రేమించాలంటే సంపూర్ణంగా ప్రేమించాలి. ఆదివారం ప్రేమించి మిగిలిన వారం అంతా లోకాన్ని ప్రేమించడం కదా. ఆదివారం చర్చకొచ్చి మిగిలిన రోజులన్నీ కూడా ప్రాంతంలో ఉన్నా కూడా ఏ పని లేకుండా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్నాడు కూడా అస్సలు టైం లేదండి నాకు కబుర్లు చెప్తాడు చర్చికి రమ్మంటే కదా. నేను రాత్రి కూడా చెప్పాను, నిన్న శుక్రవారం ఏమైంది? 40 రోజుల భక్తి అంతా కూడా చల్లారిపోయింది. చాలా మందికి ఆరిపోయింది. ఇంకా అందుకే 10 మంది, 15 మంది, 20 మంది వస్తున్నారు తప్ప అందరూ ఎందుకు రాలేకపోతున్నారంటే, ఇదిగో ఇటువంటి ప్రేమ దేవుడికి వద్దు. రోజు ఒకలాగా ప్రేమించాలంట దేవుణ్ణి. అవసరమైతే ఆయన కోసం ప్రాణం పెట్టాలి. ఎందుకనంటే ఆయన మళ్ళీ బతికిస్తాడు కాబట్టి, ఆయన మళ్ళీ తన ప్రాణాన్ని మనకు దయచేస్తాడు కాబట్టి. అలాంటి ప్రేమ కావాలి దేవుడికి. అంతేగాని ఆదివారం వచ్చేసి, లేకపోతే బుధవారం వచ్చేసి, లేకపోతే శుక్రవారం వచ్చేసి నాకంటే గొప్ప భక్తుడు లేడు అని వాక్యం చదివి పాటలు పాడి ఆరాధనలు చేసినంత మాత్రాన
దేవుడు నిన్ను అంగీకరించడు. పేతురు నన్ను అడుగుతున్నాడు. పేతురు ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తే 3 సార్లు అడిగాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే ఒక పని చేయి, ఏంటది? నా గొర్రెలను మేపు. ప్రేమలో బాధ్యత ఉంటుంది. యేసుప్రభువు అంటాడు యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. చాలు, నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు అంటే నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది చేయాలి మీరు. అది దేవుడి కోరిక. నువ్వు ఆయన ప్రేమిస్తున్నానని చెప్పు, ఆయన చెప్పింది చేస్తావు. మరి నువ్వు చేయగలుగుతున్నావా? మరి అంటప్పుడు నీ ప్రేమ ఎవరికి కావాలి? నీ ప్రేమ దేవుడికి ఎందుకు? ఆయన కోసం ప్రాణం పెట్టేవారు చాలామంది ఉన్నారు, ప్రాణం పోగొట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. మరి నీ ప్రేమ ఏం గొప్ప? నిన్నెందుకు దేవుడు అంగీకరించాలి? నిన్నెందుకు దేవుడు ఒప్పుకోవాలి? నీ ప్రేమలో ఏమీ లేదే. ప్రేమిస్తున్నానని మాట చెప్తున్నావు అంతే, నువ్వు క్రియ ఏం కనిపించదే. దేవుడి కోసం ఏం చేయవే. అవసరమైతే నీ కోసం నువ్వు చేసుకుంటావు. అవసరమైతే దేవుడిని పక్కన పెట్టి ఆచారాలు, వ్యవహారాలు అంటావు, సాంప్రదాయాలు అంటావు, నమ్మకాలు అంటావు. దేవుడికి వ్యర్థమైన వాటన్నింటినీ జరిగిస్తున్నావు బయటకు వెళ్ళి. నీ ప్రేమ ఎందుకు దేవుడు గొప్పదవ్వాలి? ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు? తన ప్రాణం పెట్టేలా ప్రేమించాడు. నువ్వు ఎలా ప్రేమించాలో అలాగే ప్రేమించాలి. నువ్వు అలా ప్రేమించుంటుంది అలాంటప్పుడు నువ్వు అవసరం లేదు దేవుడికి. ప్రేమిస్తే ఎలా ప్రేమించు. అందుకే పేతురుని మళ్ళీ రెస్టోర్ చేస్తున్నాడు. పారిపోయాడు కదా. ఎలాంటి ప్రేమ? ఫిలియో అంటే దేవుడితో లాభం ఉన్నంత వరకు, యేసుప్రభువుతో సంతోషంగా సుఖంగా ఉన్నంత వరకు తిరిగాడు. ప్రాణం మీదకి వస్తున్నాను కానీ పారిపోయాడు పేతురు. మనం అంతే. ఆదివారం చర్చికి వస్తాం, ఆనందంగా సంతోషంగా ఉన్నంత వరకు పాటలు పాడేస్తాం, వాక్యం చదివేస్తాం, ఆరాధనలో ఉత్సాహంగా పాలుపొప్పులు పొందుతాం, శ్రద్ధగా వింటాం, వాక్యం అన్నీ చేస్తాం. ప్రాణం మీదకి వస్తున్నాను కానీ పారిపోతాం. దేవుడికి అది అక్కర్లేదు. పేతురికైనా నీకైనా మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఏంటంటే ఈసారి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొను. ఆయన ఆజ్ఞలు గైకొనట్లో శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, ప్రాణం పోయినా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ నీకు ఆయన ప్రాణాన్ని ఇస్తాడు. అందుకని పేతురుతో అంటున్నాడు, నా గొర్రెలను ఖాయమంటాడు, నా ఆజ్ఞల్లో గైకొనమంటున్నాడు. అందుకే భవిష్యత్తు పేతురు తన మరణం ద్వారా యేసుప్రభువుని ఎలా మహిమపరుస్తాడో ఈ లేఖనంలో యేసుప్రభువు తెలియజేస్తాడు. చూడండి ఒకసారి 16వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అంటే వాస్తవంగా ఈ మాటలు ఏమనుకుంటాం మనం? ముసలివారు అయిపోయిన వారు, నడవలేని వారిని మనం మామూలుగా చేతులు ఎత్తుకొని తీసుకుని వస్తాం కదా, అలా అనుకుంటాం. కానీ పేతురుని అలా తీసుకెళ్ళలేదట. ఇది ఆయన మరణము గురించిన యేసుప్రభువు వారి ప్రవచనం, యేసుప్రభువు వారి మాటది, భవిష్యత్తు మాట. అందుకే కింద ఏమంటాడు? ఇట్లు చెప్పి అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాడు. ఈ మాట ఈ పేతురు గురించి ఎందుకు చెప్పాడట? పేతురు నన్ను ఎలా మహిమపరుస్తాడు, ఎలాగంట? పేతురు ఎంత గొప్ప పరిచయం చేశాడంటే, రెండోసారి ఆయన పేతురు కట్టబడిన తర్వాత, పునరుద్ధరించబడిన తర్వాత, యేసుప్రభువు వారు పేతురుతో మాట్లాడిన తర్వాత పేతురు బలమైన విశ్వాసంతో లేచి నిలబడ్డాడు, పరిచర్యకి వెళ్ళాడు. మొదటి ప్రసంగంతోనే 3000 మందిని సంఘంలో చేర్చాడు. అలాగే ఎన్నో గొప్ప పరిచర్యలు చేశాడు. సంఘాన్ని అలాగే అపోస్తలులను నడిపించాడు, నాయకుడిగా నిలబడ్డాడు. అన్ని చేసిన పేతురు రోమ్ పట్టణానికి వస్తున్నప్పుడు రోమ్లో ఉన్న విశ్వాసులు, సంఘస్థులు అన్నారు, అయ్యా మీరు రోమ్ రావద్దు, ఎందుకంటే మీ మీద పగపట్టున్నారు. ఇక్కడ రోమా ప్రభుత్వం మీ మీద పగపట్టుంది, మీరు దొరికితే చంపేస్తారు మిమ్మల్ని అని అంటే పేతురు కొంచెం భయపడ్డాడు. మనుషుల మాటలకి వెనక్కి లాగబడి పేతురు పారిపోతున్నాడు. పేతురు రోమ్ పట్టణం నుంచి పారిపోతుంటే పేతురికి ఎదురుగా ఒక యవనస్తుడు ఎదురయ్యాడు. పేతురు యవనస్తుని చూసి వెంటనే ఆగిపోయి ప్రభువా అన్నాడు. యేసు ప్రభు వారి యవనస్తుడి రూపంలో పేతురికి ఎదురయ్యాడు రోమ్ పట్టణం నుంచి పారిపోతుంటే. అప్పుడు పేతురు అడిగాడు, ప్రభువా నువ్వేంటి మళ్ళీ వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? పేతురు, నువ్వు ఏ సిలువ అయితే అక్కడ వదిలేసి పారిపోతున్నావో ఆ సిలువ మళ్ళీ మోయడానికి, మళ్ళీ సిలువ వేయబడ్డానికి నేను వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు పేతురికి అర్థమైంది ఏంటంటే, నేనే సిలువ వేస్తున్నానేమో యేసు ప్రభు వారిని. ఆయన పని చేయకుండా, ఆయన మాట వినకుండా నేనే మళ్ళీ ఆయన సిలువేస్తున్నానేమో. ఈరోజు నువ్వు నేను చాలాసార్లు ఆయన సిలువేస్తున్నాం. అప్పుడు పేతురు మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిచయం చేశాడు. రోమా ప్రభుత్వానికి దొరికిపోతే ఆయన సిలువేయడానికి ఇగో
చెప్పినట్టు యేసుప్రభువు చెప్పినట్లుగా ఆయన చేతులు కాళ్ళు కట్టేసి ఆయన తీసుకెళ్తున్నారు. నీ చేతులు నువ్వు చాపుతూ వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి ఎక్కడికైనా మరణానికి తీసుకెళ్తున్నారు. ఒకవేళ మన ముస్లిం వాళ్ళు ఎవరైనా వృద్ధులు ఎక్కడికైనా వెళ్ళలేరు, నడవలేరు అని అంటే మనం తీసుకెళ్తాం వాళ్ళని. కానీ వాళ్ళకి ఇష్టం కాని చోటు తీసుకెళ్ళాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాం. కానీ పేతురుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇష్టం కాని చోటుకి, మరణానికి తీసుకెళ్తున్నారు, సిలువేయడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, నన్ను సిలువ అలా వేయొద్దు, తలకిందులు వేయండి. నేను అంత గొప్పోడు కాదు, నేను అర్హుడు కాదు, నన్ను తలకిందులు సిలువేయండి అంటే మరణాన్ని ఎదిరించేంత విశ్వాసము, ధైర్యము పేతురు పొందాడంటే కేవలము యేసు ప్రభు వారు పునరుద్ధరించాడు. మళ్ళీ మనందరికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ వ్యర్థమైన పారంపర్యాచారాలు మానే, దుష్టత్వము కపటము మనసులో పెట్టుకొని బయటికి మంచిగా నవ్వుతూ మంచి మాటలు మాట్లాడటం మానే, లోపలేముంటుందో అలాగే మాట్లాడు, యథార్థంగా మాట్లాడు, హృదయ శుద్ధి కలిగి మాట్లాడు. లోపల పెట్టుకొని బయటికి చక్కగా నీకంటే ఎవడు ప్రేమించలేడు అన్నట్టుగా మాట్లాడి కపటం, అది కపట ప్రేమ అంటాం కదా. అసూయ, ఒకరంటే పడి చావడం, వారిని ఎదుగుదలను చూసి వారలేకపోవడం, వేషధారణ, చర్చిలో భక్తుల్లాగా బయటికి వెళ్ళేమో ఆచార క్రైస్తవుల్లాగా సాంప్రదాయాలు మూఢనమ్మకాలు పాటించేవారు. ఇవన్నీ దేవుడు అంగీకరించడు తెలుసా. నువ్వు ఎన్ని చేయి ఏం చేయి, ఇవేమి దేవుడు ఒప్పుకోడు. అవన్నీ వదిలేసి పేతురు చెప్పినట్లుగా, పేతురు పునరుద్ధరింపబడినట్టు, పేతురు చెప్పినట్టు కొత్త జన్మెత్తిన బిడ్డల వలె దేవుని వాక్యం అనే పాలు మనం అపేక్షించాలి, ఆకలి కలిగి ఉండాలి. అలా బ్రతికితే దేవుని వెంబడించమంటాడు. చివరి మాట అంటాడు 19వ వచనంలో, దాన్ని సూచించి ఆయన మాట చెప్పిన, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నన్ను వెంబడించి, ఫాలో మీ అంటే వెంబడించడం అంటే ఏంటి? ముందెళ్తే వెనకాల వెళ్ళిపోవడం కాదు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్తుంటాం, మనందరం ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్తే నీ ముందు 10 మంది వెళ్తారు. ఆ 10 మంది నువ్వు వెంబడిస్తున్నట్ట? ఆ వెంబడించడం కాదు. ఎలాగానంటే మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, అలాగే విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ దేవునికి శిష్యునిగా, ఆయన అడుగు జాడల్లో నడిచేవానిగా నువ్వు వెంబడించాలి. అది దేవుడు అడుగుతున్నాడు. ఫాలో మీ, నన్ను వెంబడించాలి. ఆ వెంబడింపు దేవునికి కావాలి. అలా వెంబడించడమే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి వెంబడించేవానికి, అందుకే యేసుప్రభువు అంటాడు మత్తయి 16:24 వచనంలో, ఎవరైనా నన్ను వెంబడించుకొని ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను. అన్ని వదిలేసి ఆయన్ను వెంబడించాడు. వలలు వదిలేశాడు, తండ్రిని వదిలేశారు, జబదయి కుమారుడు తండ్రిని వదిలేశారు, వల వదిలేశారు, జీవనోపాధి, కుటుంబం అన్ని వదులుకొని దేవుని వెంబడించారు. అలా మనం దేవుని వెంబడిస్తే ఖచ్చితంగా కన్నులారా చనిపోయిన మనం లేపుతాడు, మహిమ శరీరంతో లేపి దేవుని ఎదురు నిలబెడతాడు. కన్నులారా మనమే చూస్తాం. ఆ సంతోషం, ఆనందం వేరు. అటువంటి సంతోషం, ఆనందం, నిత్య జీవం పొందాలంటే తప్పక విశ్వాసం, అపారమైన విశ్వాసం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, కొత్తగా జన్మించిన శిశువుల వలె మనం జీవిస్తూ క్రీస్తుని వెంబడించాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక.